మరికొద్ది రోజుల్లో సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం కొలువుదీరనుంది. ఈ విగ్రహ రూపురేఖలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణ తల్లి సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతోంది అంటున్నారు. తెలంగాణ తల్లికి కొత్త రూపం, కొత్త విగ్రహం వచ్చేసింది. చూడగానే తెలంగాణ ఆడబిడ్డను గుర్తు చేస్తోంది తెలంగాణ తల్లి విగ్రహం. సామాన్య మహిళ రూపంతో ఈ విగ్రహం ఆకట్టుకుంటోంది. ఆకుపచ్చ చీరలో దర్శనమిస్తోన్న తెలంగాణ తల్లి చేతికి మట్టి గాజులతో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిండుదనం తీసుకొచ్చేలా ఉంది. ఈ నెల 9న సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. తెలంగాణ తల్లి కొత్త విగ్రహం ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. బంగారు రంగు అంచుతో ఉన్న ఆకుపచ్చని చీర ధరించి ఎడమ చేతిలో వరి, మొక్కజొన్న, జొన్న, సజ్జకంకుల్ని ధరించి దర్శనమిస్తోంది తెలంగాణ తల్లి. మెడలో కంటే బంగారు ఆభరణాలు ఉన్నాయి. చేతికి ఆకుపచ్చ మట్టి గాజులతో పల్లెపడుచును ప్రతిబింబించేలా చూడముచ్చటగా ఉంది తెలంగాణ తల్లి నయాలు. అభయహస్తంతో తెలంగాణకు ఆశీస్సులందిస్తూ నుదుటన ఎర్రటి కుంకుమ బొట్టు, చెవికి కమ్మలతో నిండుగా కనిపిస్తోంది. కొత్త విగ్రహంలో తెలంగాణ పోరాట స్ఫూర్తిని చాటేలా పాదపీఠం ఉంది. పిడికిలి బిగించిన అమరవీరులు తమ చేతుల మీద తెలంగాణ తల్లిని మోస్తున్నట్టుగా ఉన్న దృశ్యం అందరినీ ఆకట్టుకుంటోంది. వడ్డానం, కిరీటం వంటి హంగులకు దూరంగా తెలంగాణ పల్లెపడుచును ప్రతిబింబించేలా ఉన్న విగ్రహం రూపురేఖలు అందరికీ నచ్చేలా, అందరూ మెచ్చేలా ఉన్నాయి.